సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. వీళ్ళంతా లౌకిక వాళ్ళు. ఇందులో వామాచారం అంటే ఏమిటి, దక్షిణాచారం అంటే ఏమిటి, అసలు ఇవి చూడాలి మనం. అవును, ఇవి చాలా అవసరమైనటువంటివి. ఇప్పుడు చాలా గందరగోళం కూడా సృష్టిస్తున్నాయి. చాలా చాలా అవును, ఎవరి ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. నిజం గురుగారు. ఇప్పుడు దక్షిణాచారము వామాచారం అంటే దక్షిణ హస్తము అంటే కుడి చెయ్యి, వామహస్తము అంటే ఎడం చెయ్యి. మనకి తెలుసు కదా, నా దక్షిణ హస్తంతో అంటే కుడి చేత్తో, వామహస్తం అంటే ఎడం చేత్తో. కాబట్టి ఈ ఆచారాలు కూడా కుడి చేత్తో అంటే సవ్యంగా, ఎడం చేత్తో అంటే అపసవ్యంగా. సవ్యంగా చేసినా అపసవ్యంగా చేసినా పూజనంతా యథావృత్తి, నువ్వు పూజ చేయవయా చాలు, నువ్వు ఎట్లయినా చెయ్యి, అమ్మవారు స్వీకరిస్తుంది. ఇప్పుడు ఈ ఆచారాలు ఏమిటి? దక్షిణాచారం ఇది పూర్తిగా వైదికాచారం. వైదికాచారం అంటే ఏమిటి? వేదంలో ఎలా అయితే చెప్పాడో అలాగా తూచా తప్పకుండా మనం ఆ వేదం పుస్తకాన్ని దగ్గర పెట్టుకుందిగో, ఇక్కడ పువ్వు వేయమన్నాడు, పువ్వు వేయి, నివేదన చేయమన్నాడు, నివేదన చేయి. ఇలా వేదంలో చెప్పినట్టుగా అలాగే మనం చేయటం, కాపీ పేస్ట్ కంప్లీట్గా అలాగే చేయటం లేదు. ఇక్కడ ఇంకోటి కూడా ఏమిటి అంటే వేద మంత్రాలతో అర్చన చేయటం. వేద మంత్రాలతో అర్చన చేయటం అంటే మనం అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నాం. సామాన్యంగా అమ్మవారి శ్రీ సూక్తంతో పూజ చేస్తాం. హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రక్తశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదోమావహ ఇత్యావాహం సమర్పయామి. వేద మంత్రాలతో అర్చన చేస్తాం. కాబట్టి ఇలా వేద మంత్రాలతో అర్చన చేసినప్పటికీ, లేదు వేదంలో చెప్పిన ప్రకారము అర్చన చేసినప్పటికీ దాన్ని వైదికాచారము అని అంటారు. ఇది దీంట్లో మడి దడి నిష్టలు నియమాలు ఇవన్నీ ఉంటాయి. మరి వామాచారము అంటే ఏమిటి? ఇది సవ్యంగా ఉంటుంది. సవ్యం అంటే కొన్ని ఇటు ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇది అపసవ్యంగా ఉంటుంది. వామాచారం ఉన్నది ఇలా రివర్స్లో తిరుగుతుంది. అంటే వేదంలో ఏమైతే చెప్పారో అవి చేయరు, అంత ఉల్టా, అంత తేడాగా చేస్తారు. ఏమిటండి తేడాగా ఎందుకు చేస్తారు మీరు? అమ్మవారికి ఇలా చేస్తే ప్రీతి అని అంటారు వాళ్ళు, అలా చేస్తే. ఇప్పుడు ఈ ఆచారాలు ఎలా ఉన్నాయి అంటే, క్షీరసాగర మథనం జరుగుతూ ఉన్నప్పుడు దేవతలు పాటించిందేమో దక్షిణాచారం అంటే వైదికాచారం, రాక్షసులు పాటించింది సమయాచారం, సారీ వామాచారం. అంటే ఇప్పుడు మీకు తేడా అనేది చాలా తేలిగ్గా తెలుస్తుంది. వాళ్ళేమో స్వరూపానం చేశారు, వీళ్ళు స్వరాపానం చేశారు. వీళ్ళు స్వరాపానం అంటే అమృతపానం, స్వరాపానం. వాళ్ళు చేసింది కళ్ళు తాగటం, అంతే కదా, వాళ్ళు కళ్ళు తాగారు. వీళ్ళేమో ఆ స్వర నుంచి తీసినటువంటి ఆ రసాన్ని తాగారు. కాబట్టి ఇంత తేడా ఉంటుంది. పేరు ఒకటే చెప్పుకోవచ్చు, వాడు చేయటం లేదా అని. వాడు చేసేదానికి వీళ్ళు చేసేదానికి హస్తిమ శకాంతరం తేడా ఉంటుంది. హస్తి అంటే ఏనుగు, మశకము అంటే దోమ, దోమకి ఉన్నంత తేడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు నివేదన సమర్పయామి అంటే వీళ్ళు ఏం చేస్తారు? నివేదన చేయటం. నివేదన ఒక కొబ్బరికాయ కూడా నివేదన చేస్తారు. లేదా ఇంట్లో ఉండినటువంటి పదార్థం ఏదో చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర ఇట్లాంటివి పట్టుకొని నివేదన చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? కదా ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు తినే ఆహారాన్ని నివేదన చేస్తున్నారు. ఎవరిని మనం తప్పట్టడానికి లేదు. వీళ్ళు పూర్తిగా శాకాహారులు, ఎవరు ఈ దేవతలు. అందుకని వాళ్ళు తినే శాఖ భక్ష్యములు మాత్రమే నివేదన చేస్తున్నారు. ఆ వండుకున్నటువంటి దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి నివేదన చేస్తారు. వీళ్ళు మాంసాహారులు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? అదే నివేదన, జంతువులను పట్టుకొచ్చి నరికి వాటిని నివేదన చేస్తారు. మరి నరికి అంటే ఇప్పుడు వీళ్ళు ఇంకో పని కూడా చేస్తున్నారు. కేవలం నరికి వాటిని నివేదన చేయటం కాదు, అన్నం అంతా అక్కడ కుప్పగా పోసి ఓ జంతువుని నరికేసి ఆ రక్తం అంతా అన్నం మీద పోసేసి ఆ జంతువు తలకాయ కూడా దాని మీద పెట్టి ఇప్పుడు దేవతకి మనం నివేదన చేస్తారు. అది ఏమిటి అంటే వాళ్ళ ఆచారం. అది వామాచారంలో ఒక పద్ధతి. వామాచారంలోకి వచ్చేటప్పటికీ మధువు అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. మధువు అంటే అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కళ్ళు అనే మాట ఖచ్చితంగా చెప్పారు. కానీ ఇవాళ రోజున మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే బజార్ నుంచి బాటిల్ నడిచి పెట్టేస్తున్నారు.
కానీ ఇది కాదు. అది కళ్ళు కాదు మనం తీసుకొచ్చేది. ఉమ్, అది సరిపోతుంది అన్నారు. అది సరిపోతుందో లేదో వాళ్ళే చెప్పాలి, మనకేం తెలియదు. ఉమ్, అక్కడ ఏం చెప్పాడు? మద్యం మాంసం తదా మత్స్యం ముద్ర మైథునమేవచ్చ. ఈ 5 కూడా పంచమకారం. మకార పంచకం అంటారు. ఉమ్, అసలు మకార పంచకం లేకుండా శక్తి పూజ అనేది జరగటానికి లేదు అన్నాడు. ఉమ్, కాబట్టి ఈ 5 జరగాల్సిందే, అవన్నీ అక్కడ వాడాలి అన్నాడు. ఉమ్, అందులో కూడా ఏం చెప్పాడంటే మిగిలినటువంటి వాడగలిగినా వాడలేకపోయినా కనీసం నువ్వు మద్యమైనా సరే నివేదన చెయ్యాలి. ఓకే. ఆహా. అంటే అవి చేయకపోయినా పర్వాలేదు, ఇది ఒక్కటి చేస్తే చాలు. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అవి మిస్ అయితే ఉమ్, పర్వాలేదు, చదువుకుంటాం. కానీ ఇది మాత్రం మేము చదువుకోం. ఉమ్, మద్యం మాత్రం తప్పనిసరిగా నివేదన చేయాలి అంటున్నాడు. ఇక్కడ వచ్చేటువంటి చిక్కు ఎక్కడ వస్తుందంటే, నివేదన పెట్టినటువంటి ఆ పదార్థాన్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. అవును, కొబ్బరికాయ కొట్టాం, ఆ కొబ్బరి నీళ్ళు మనం తీర్థంగా తాగుతూ ఉన్నాం, అవును. ప్రసాదాన్ని మనం తింటూ ఉన్నాం. ఓకే, ఇక్కడ యాక్సెప్టెడ్. మరి ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది? ఉమ్, మద్యాన్ని నివేదన చేసాం, మరి మధ్యాహ్నం మనం తాగాల. తాగాలిగా. ఆ, ఇప్పుడు మనకి 5వ తోట శివాలయం ఉంది. ఉమ్, మన శివక్షేత్రాల్లో చాలా ప్రముఖమైనటువంటి ప్లేసు. మనం పేరు చెప్పుకోవడం అనవసరం. ఉమ్, అక్కడ మనం బాటిల్ తీసుకెళ్ళాలి. ఆ బాటిల్ తీర్థంలో కలిపి ఆయన అదే తీర్థంగా ఇస్తాడు అక్కడ మనం. ఉమ్, అక్కడ శివలింగానికి చితాభస్మం తీసుకొచ్చి అప్పటికప్పుడు తాజా చితాభస్మం, వేడివేడిగా ఉన్నటువంటి చితాభస్మం తీసుకొచ్చి ఆయనకి అదే పూస్తారు. శివుడు శ్మశానంలో ఉంటాడయ్యా, నిజమే వాళ్ళు చెప్పేది, ఉమ్, మనం కాదంటానికి ఏముంది? ఆ, శివుడు శ్మశానంలో ఉన్నాడు కాబట్టి శ్మశానంలో ఆయన బూడిదే పూసుకుంటాడు. అదే కదా మనం చదువుతున్నాం. అవును, అవును. భస్మం ధారయామే అన్నాం. ఆ, మనం ఏదో దానికి విపరీతమైన వ్యాఖ్యలు చెప్పుకుని భస్మం అంటే మనం తయారు చేసుకున్నటువంటి భస్మం అండి, ఆ భస్మం ఎలా తయారు చేయాలి అనే దాన్ని కూడా మళ్ళీ మనం చర్చ. ఒక ఇది చెప్పుకుంటున్నాం. కానీ అక్కడ చితాభస్మమే భస్మము, ఉమ్, దాన్నే పూసుకుంటున్నారు, దాన్నే దేవుడికి పూజ చేస్తున్నారు, పూస్తున్నారు. వాళ్ళ మొహానాదే పూసుకుంటున్నారు. ఆ, మరి కాపాలికులు ఈ దిగంబర్లు వీళ్ళంతా కూడా ఒంటి నిండా పూసుకుని దాన్నే పూసుకుని తయారవుతున్నారు. ఉమ్, దానివల్లనే మనం తప్పట్టల్లా. అది వాళ్ళకి చెప్పినటువంటి పద్ధతి. ఆ, ఇలా ఈ వామాచారము అనేటటువంటిది కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అవును. ఇప్పుడు నేను ఎక్కడో ఒక చోట చూశాను, ఉమ్, ఈ కాశీలో ఈ కాపాలికులు వీళ్ళందరూ కూడా పుర్రెల మాల హా, ఇలా మెళ్ళ వేసేసుకుని, పుర్రెల మాల వేసేసుకుని, సగం బట్టలు ఇక్కడ వరకు ఏవో కట్టుకుని, ఒంటిండా కూడా ఈ ఎముకలు అవి కట్టేసుకుని, మన సినిమాల్లో రాక్షసులను ఎలా అయితే చూస్తాము అలా వీళ్ళు ఆ చేతుల్లో ఎముకలు పట్టుకుని ఓ డప్పులు కొట్టుకుంటూ ఎగురుతూ ఉంటారు వాళ్ళు. ఆ, అక్కడెక్కడన్నా ఒక శవం తగలబడుతూ ఉంటే ఆ తగలబడుతూ ఉన్న శవం చుట్టూ వాళ్ళంతా గంతులు వేస్తూ ఉంటారు. అవి నేను వీడియోలు చూశాను. ఉమ్, ఉమ్, మరి ఎవరు ఉంటే వాళ్ళంతా కాపాలికలు. ఇది మన నాగరికమా అని మనం అంటున్నాం, అసలు చేయవలసిన పనే అది అని వాళ్ళు అంటున్నారు. ఆహా. మరి వాళ్ళు చేసేటువంటి ఆచారం అంతా కూడా ఇది వామాచారము అన్నారు. వామేన దక్షిణైన పూజనంత యథారుచి, నీ ఇష్టం వచ్చాడు చేయవయ్యా, నీకు అట్లాగే వస్తుంది అన్నారు. ఉమ్, మరి జంతువుని కోసి ఇక్కడ నరికి మనం భరించినప్పుడు ఆ బలి ఆహారమే మనం తీర్థంగా తీసుకోవాలా? ఉమ్, తీసుకోవాలంటే తీసుకోవాలిగా. ఇప్పుడు నేను కామాఖ్య వెళ్ళాను, ఉమ్, నా కోసం ఆయన ప్రసాదం తెప్పించారు. ఉమ్, మా పూజారి గారు ప్రసాదం తెప్పిస్తాను ఉండండి అన్నారు. వాళ్ళ వంటశాల మనకి మళ్ళీనే వాళ్ళు కూడా అక్కడ మధ్యాహ్నం పూట ఫ్రీ భోజనం పెడుతూ ఉంటారు. ఆ, అందులో నుంచి ఏదో ప్యాకెట్ తెప్పించారు, నా ప్యాకెట్ తినమని ఇచ్చారు. ఉమ్, ప్యాకెట్ నేను ఓపెన్ చేశాను. ఉమ్, ఓపెన్ చేస్తే ఇంత మొక్క ఉంది అందులో. ఉమ్, ఇక్కడ మనం మేకల్ని బలిస్తున్నాం కదా, మరి మేకలన్నీ ఏం చేస్తారు? ఉమ్, అక్కడికి తీసుకెళ్తారు, వంటశాలలో తీసుకెళ్తారు. ఉమ్, అక్కడ వంటశాలలో చక్కగా మనకు వండి వాళ్ళు సప్లై చేస్తున్నారు, బియ్యాన్ని వండి సప్లై చేస్తూ ఉన్నారు, అదే ప్రసాదంగా పెడుతూ ఉన్నారు వాళ్ళు. మరి మనం తినము అంటే ఎట్లా కుదురుతుంది? అమ్మవారి మీద నమ్మకం ఉండే వెళ్ళాం కదా మనం. కానీ అది మన ఆచారం కాదు కదా, మనం ఆచరిస్తున్న ఆచారం వేరు. అమ్మవారి దగ్గరికి వెళ్ళడంలో తప్పేముంది? అమ్మవారి ప్రసాదం తినవా? ప్రసాదం తీసుకోవచ్చు, కానీ మనది కానీ దాన్ని మనం అలవాటు చేసుకోకూడదు కదా. దానికి సమాధానం లేదు, మనం ఏం చెప్పలేము. మరి తీసుకోవా అని అంటే మరి లెక్క ప్రకారం అయితే తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనం చెప్పినట్టు మనకేమో అలవాటు లేదు. మరి ఏం చేద్దాం? నువ్వు అక్కడ ఇది పోస్తాను అంటే నేను ఏం చేయను. ఏం చేస్తారు మీరైతే? మనం అయితే ఏం చేయం, నమస్కారం పెట్టి ఇతరులకు వచ్చేస్తాం. ఎందుకనంటే ఇప్పుడు ఒక్క విషయం మనం ఆలోచించాలి. ప్రతిరోజు కనుక మీరు అక్కడికి వెళ్ళి ఆ తీర్థం కనుక అలా పుచ్చుకున్నట్టయితే మనం కూడా అలవాటు పడిపోతాం. రేపు పొద్దున్న మన ఇంట్లో కూడా ఇదే బాటిల్స్ మరి అంతే కదా, లేనిపోయినటువంటి ప్రాబ్లంగా ఇది. అవును. అందుకే సామాజిక పరంగా చూసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా
నీతి బాహ్యమైనటువంటివి మనం చేయకూడదు అని చెప్తూ ఉంటాయి మనకి శాస్త్రాలు. తంత్రాలన్నీ కూడా ఆ వచ్చినటువంటి తంత్రాలన్నీ కూడా తంత్రం, జ్ఞానాన్నవ తంత్రం, ఈ తంత్రాలన్నీ కూడా రిఫైన్ చేసుకుంటూ వచ్చినాయి. రిఫైన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇటువంటి పనులు మనం చేయకూడదు అనే విషయాన్ని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇక్కడ ఇంకా గొప్పదైనటువంటి విషయం ఏమంటే యోని పూజలు, లింగ పూజలు. అవును, దాన్ని మనం ఎలా చెప్పాలి అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితి. అసలు విచిత్రమైన విషయం ఏమిటి అంటే యోని పూజ కనుక చేసినట్లయితే చాలా దివ్యమైనటువంటి శక్తులు వస్తాయి అని చెప్పారు. ఎవరికి అని అడిగాను నేను. ఎవరికి వస్తాయి? చేసిన వాళ్ళక, చేయించుకున్న వాళ్ళక? చేయించుకున్న వాళ్ళక, చేసిన వాళ్ళక, ఇక్కడ చేయించిన వాళ్ళక. ఇప్పుడు నాకు రాదు, నేను ఒక పురోహితుడిని పెట్టి చేయించాను, వాడు ఎవరో ఇక్కడ ఒక స్త్రీని కూర్చోబెట్టి చేశాడు. మరి ఆ అమ్మాయికి వస్తాయా శక్తులు, వీడికి వస్తాయా, నాకు వస్తాయా? ఎవరికి వస్తాయి? సరే మీకే వస్తాయండి, ఖర్చు పెట్టిన వాళ్ళు మీరే కదా, మీరే చేయించారు కదా, మీకే వస్తాయి. సరే బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ చెయ్యాలి అంటే ఇవి కామాఖ్యలో చేస్తారండి. ఇదంతా ఒట్టి బూటకం. బూటకం బాహాటంగా ఈ పూజలు చెయ్యరు. మాకు ఇట్లా ఈ పూజలు కావాలి అంటే వాడు కాళ్ళు చేతులు విరగొట్టేస్తారు. అక్కడ మీరు అక్కడ చేస్తున్నారు అని తెలిస్తే వాడు యాక్సెప్ట్ చేయరు, అక్కడ చేయకూడదు. వీళ్ళు ఏం చేస్తారు ఈ చేసేవాళ్ళు? అక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి కదా, ఏదో ఒక ఇల్లు లేకపోతే ఒక రెస్టారెంట్ ఏదో అట్లాంటివి తీసుకుని అటువంటి చోట్ల ఈ వెళ్ళేవాళ్ళు స్త్రీలు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చేయించుకుంటారు అన్న సంగతి అందరికీ తెలుసు. చేసేవాళ్ళు అక్కడే ఉంటారు, చేయించుకునే వాళ్ళు అక్కడే ఉంటారు, మనబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు చేయిద్దాం అనుకునే వాళ్ళు అక్కడే ఉన్నారు. ఓకే, అక్కడికి తీసుకెళ్ళి ఆ గదిలో కూర్చోబెట్టి అర్ధరాత్రి పూట 12 ఆ పూజ అనేది చేయటం అనేది జరుగుతుంది. కూడా రాత్రిపూట జరిగితేనే ఆ పూజ చాలా ప్రశస్తమైనటువంటిదండి, మంచి ఫలితాన్ని ఇస్తుందండి అంటాడు. మరి ఏం ఫలితం ఇస్తుంది అనే విషయం నాకు కూడా పూర్తిగా అవగతం కాలేదు. అంటే బహుశా నా బుర్ర అంత పరిపక్వం చెందలేదేమో అనుకున్నాను నేను. నాకు తెలియని విషయాలు కదా, అందుకని పరిపక్వం చెందలేదు. నేను ఏమనుకున్నా అంటే ఎవరు పూజ అంటే వాళ్ళు ఏదో చెబుతారు అంతవరకే చేస్తారు అని. అలా ఏం కాదు. యోని పూజ అంటే ఇప్పుడు కౌళాచారం అని చెప్పుకున్నాం కదా, కౌళ్ళుల్లో 2 రకాలు ఉన్నారు. పూర్వ కౌళ్ళులు, ఉత్తర కౌళ్ళులు అని 2 రకాలు ఉన్నారు. పూర్వ కౌళ్ళులు అంటే అమ్మవారి యొక్క రూపాన్ని, అమ్మవారి యొక్క ఫోటోని అలా ఎదురుకుండా పెట్టుకుని ఆ ఫోటోని పూజ చేస్తారు, లేదా శ్రీచక్రాన్ని పెట్టి శ్రీచక్రాన్ని పూజ చేస్తారు. వీళ్ళని పూర్వ కౌళ్ళులు అంటారు. వీళ్ళు ఒక భాగం అందులో. ఉత్తర కౌళ్ళులు అని ఇంకోళ్ళు ఉన్నారు. ఈ ఉత్తర కౌళ్ళులు ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రత్యక్షమైనటువంటి శ్రీచక్రాన్ని పూజిస్తారు. ప్రత్యక్షమైనటువంటి శ్రీచక్రం అంటే స్త్రీ యొక్క యోనిని వాళ్ళు పూజ చేస్తారు అని చెప్తాను శాస్త్రం. ప్రత్యక్షమైనటువంటి యోని అని శ్రీచక్రాన్ని అదే శ్రీచక్రంగా భావించి వాళ్ళు పూజ చేస్తారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్వకౌళ్ళు అంటే ఒక పత్రం మీద కానీ బూర్జరీ పత్రం మీద కానీ శ్రీచక్రాన్ని గీసుకుని దాన్ని అక్కడ గోడకు పెట్టి లేకపోతే నేల మీద దాన్ని పరిచేసి దాని మీద ఆవరణలు పూజ చేస్తారు. వీళ్ళు అట్టా కాదు. ఇక్కడ ఏమిటి అంటే త్రికోణ రూపిణి శక్తి బిందు రూప పర శివాహ, ఇది సూత్రం. అంటే త్రికోణంలో ఉండే శక్తి, త్రికోణ రూపంలో ఉండే శక్తి, మధ్యలో బిందువు రూపంలో ఉండేది శివుడు. కాబట్టి ఇక్కడ శ్రీచక్రము అంటే అన్నీ ఉండవు, ఇన్ని ఆవరణలు ఉండవు అక్కడ, ఉండవు. ఓన్లీ త్రికోణము, బిందువు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, స్త్రీ యొక్క ప్రత్యక్ష యోనిని వీళ్ళు అటెండ్ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. మరి దానికి ఇష్టపడేటటువంటి వాళ్ళు, అలా చేయించుకునేటువంటి వాళ్ళు, ఆ చేయటానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఏంటి అంటారు? అమ్మాయి ఒక యవనవతి అయి ఉండాలి. ఎవరో ముసలిదాన్ని 80 ఏళ్ళ దాన్ని తీసుకొచ్చి దానికి పూజ చేస్తామంటే అలా కుదరదు. అది ఒక 25-30 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక యవ్వనవతి అయినటువంటి పిల్లలు కలిగినటువంటి స్త్రీ అయి ఉండాలి. అలాంటి మనిషి చూడటానికి అందంగా ఉండాలి. కాలు లేదు, చేయి లేదు, ముక్కు లేదు, మూత లేదు, అలాంటి వాళ్ళు బతికిరారు. చూడటానికి చాలా ముగ్ధ మోహనంగా ఉండాలి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని
పూజ చేయటము అనేది జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు నాకు అనుమానం వచ్చి వాళ్ళు పూజ చేయటం అంటే ఏం చేస్తారండి? ఇప్పుడు వాళ్ళని దిగంబరంగా చేస్తారా? మీరు ఎలా చేస్తారు? హ్మ్. సరే దిగంబరంగా చేయరు, వీళ్ళకి కావాల్సినటువంటి పార్ట్ ఏదో వాళ్ళు అలా బయటికి తీసుకుని దాని మీదనే వాళ్ళు పూజ అంటే ప్రత్యక్షమైన పూజ, ఇది కాదు అని ఇంకో రకంగా అన్యదా మనం లెక్కేసుకోవడానికి లేదు. దాని మీదనే వీళ్ళు గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి అదే ఇవన్నీ కూడా చేస్తారు. ధూపం దీపాలు సమర్పణ చేసేప్పుడు కొంచెం ఇంకా యువతల నుంచి చేస్తారు, అంతేగాని ఇలా దగ్గర కానిస్తారు, ఎందుకంటే కాలిపోతున్న వాళ్ళు. అందుకని అలా వాళ్ళు చేయటం అనేది జరుగుతుంది. నివేదనం సమర్పయామి అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఒక్కళ్ళే వెళ్ళి ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరో ఉంటారు, లేదా ఆ పూజ చేయించుకున్న వాళ్ళు కాకుండా పక్కన నాబట్టి వాళ్ళు కూడా ఎవడో వెళ్ళి నేను చూస్తాను పెట్టాక అందరూ కూడా వెళ్ళి దాన్ని అలా ముట్టుకుని కళ్ళగద్దుకొని నమస్కారం పెట్టి భగదేవే నమోస్తుతే అని దానికి నమస్కారం పెట్టి వీళ్ళంతా కూడా వస్తారు. ఇలా వచ్చినట్లయితే వీళ్ళకి ఏదో అతీతమైనటువంటి శక్తులు వస్తాయి అంటారు. అవి ఏం అతీతమైనటువంటి శక్తులు వస్తాయో నాకు తెలియదు. అక్కడ చేసిన వాళ్ళని అయితే చూశాను, కానీ ఈ అతీతమైన శక్తులు ఏమొచ్చాయో నాకు తెలియదు. ఇది ఒక పద్ధతి. ఇదంతా ఉత్తర కౌళ్ళు. వీళ్ళలోనే ఇంకొక ఇదేముందంటే శ్రీచక్రాన్ని తలకిందులుగా పెట్టి పూజిస్తారు. అంటే శ్రీచక్రం వేస్తే ఇలా వచ్చి ట్రయాంగిల్ రివర్స్ త్రికోణం ఇలా వస్తుంది, కిందకు వస్తుంది. ఇలా కాకుండా ఇలా త్రికోణం పై ఈ కోణం పైకి ఉండేట్టుగా అంటే ఇలా వస్తుంది అన్నమాట. అలా పెట్టి శ్రీచక్రాన్ని అర్చించేటువంటి వాళ్ళు ఉత్తర కౌళులు అంటారు. ఇప్పుడు వీళ్ళు ప్రత్యక్ష యోనిని పూజిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ పిల్లని తీసుకొచ్చి దాన్ని తలకిందులుగా నుంచోబెట్టారు. తలకిందులుగా శీర్షాసనం వేయించినట్టు అనమాట. తలకిందులుగా నుంచోబెట్టి అప్పుడు వీళ్ళు ఆ యోని పూజ అనేది చేస్తారు. అప్పుడు చేస్తారు. అంటే వాళ్ళ శ్రీచక్రం అనేది ఎలా ఉంటుంది. మనం శ్రీచక్రం ఇలా పెట్టుకుంటే వాళ్ళు శ్రీచక్రం ఇలా తిప్పి పెడతారు. అది వాళ్ళు అలా చేస్తారు, యథావిధిగా పూజ చేస్తారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ పూజలు అనేవి అక్కడ జరుగుతూ ఉంటాయి. మనకి అసలు చేస్తున్నారు అనే సంగతి కూడా మనకి తెలియదు. ఎవరినైనా మీరు వెళ్ళి ఇక్కడ చేస్తారట కదా అని అడిగితే అటువంటివి అసలు ఇక్కడ ఏమీ జరగవు అనే చెప్తారు వాళ్ళు. మరి చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరి ద్వారా వెళ్తారు? వేరే ఉంటాయి, ఆ బ్యాచ్లు వేరే ఉంటాయి, నంబర్లు ఇచ్చేవాళ్ళు వేరే ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనం బలిస్తాం కదా అమ్మవారికి, పంచబలులు అంటారు. పంచబలులు అన్నప్పుడు గుమ్మడికాయ, చెరక ముక్క, చేప, పౌరము, దున్నపోతు. పౌరం చేప, మేక, దున్నపోతు. ఈ అన్ని బలిస్తాం. బలిచ్చిన తర్వాత పంచబలులు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మన ఇక్కడ హోమం చేయిస్తారు. అంటే హోమం కూడా మనమేం చెయ్యం, వాళ్ళే చేస్తారు. ఓకే, మన ఇక్కడ కూర్చోబెడతారు, మనతో అక్షత మొత్తం వేయిస్తారు, వాళ్ళే హోమం చేస్తారు. 108 సార్లు ఏదో మంత్రాన్ని వాళ్ళు చెప్పి హోమం చేస్తారు. ఇవన్నీ అమ్మవారి మంత్రమే చెప్తారు కదా, కామాఖ్యం చెప్పి హోమం చేస్తారు. హోమం చేసిన తర్వాత యువతలకు వస్తాం. అక్కడ బాలపూజ చేయిస్తారు. మళ్ళీ మామూలుగా బాలపూజ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి చేయిస్తారు. అది బాలపూజ నేను చేశాను అక్కడ. అది 7-8 సంవత్సరాల పిల్లలు అక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళతో అక్కడ తిరిగే పిల్లలే. వాళ్ళు పర్ఫెక్ట్లీ వాళ్ళు అసలు ఏమంటారు, వాళ్ళని ఆ ప్రాక్టీస్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయి చాలా బాగా వాళ్ళని పిలుచుకొస్తారు. వాళ్ళు వచ్చేస్తారు. మా నాన్న ఇలా చేయాలి అని చెప్తే మనకి తెలియదు కదా, కొత్త కదా. అందుకని నా పిల్లలు ఉన్నారే, వాళ్ళే మనం చేయి తీసుకుని వాళ్ళని ఎత్తం పెట్టేసుకుని మీరు చేయండి వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. మనం బాగా ప్రాక్టీస్ అయిపోయింది వాళ్ళు. వాళ్ళకి 500 1000 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళు ఆ పూజ చేసేందుకు. అలా వీళ్ళందరికీ ఇప్పుడు ఈ యోని పూజ చేయించుకున్నటువంటి స్త్రీకి 15,000 దగ్గర నుంచి 25,000 దాకా ఇస్తారు అని చెప్పారు అక్కడ వాళ్ళు. ఆ టైంని బట్టి మన యొక్క మాయకత్వాన్ని బట్టి దాన్ని బట్టి అయిపోవటం. ఒక్కసారి ఇంతకన్నా ఎక్కువ డబ్బులు తీసుకునేవంటి ఛార్జ్ చేసేవంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు మనకి కూడా తెలుసు, మన ఆ రాష్ట్రం నుంచి కూడా ఎవరో ఒక పెద్ద మనిషి అక్కడికి వెళ్ళాడు, అక్కడ కూడా ఈ పూజలన్నీ చేస్తూ ఉన్నాడు, వాళ్ళు ఏదో కాదన్నారు అని ఒక టాక్ కూడా మీ టీవీలోనే వచ్చినట్టుంది. అది కూడా అయి ఉండొచ్చు, మీ దాంట్లోనే ఎక్కడో ప్రసారం అయినట్టుంది, అదే చూసినట్టుంది. కాబట్టి ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ తర్వాత
అసలు పెద్ద ఈ యోని పూజలు అట్లా జరుగుతూ ఉంటాయి. అసలు పెద్ద విషయం ఇంకోటి విన్నది ఏమిటి అంటే, మనం వెళ్ళి ఇక్కడ ఒక స్త్రీని వెతుక్కొచ్చి దాన్ని కూర్చోబెట్టి పూజ చేసాం. అసలు స్త్రీనే వచ్చి నాకు ఈ పూజ చేయండి అని అడిగి చేయించుకుంటుందట. స్త్రీనే నాకు ఈ పూజ చేయండి అని అడిగి చేయించుకుంటుందట. ఎందుకు అడుగుతారు అసలు అట్లా? దివ్యమైన శక్తులు వస్తాయి కదా. కానీ మీరు అసలు చూసిన దాఖలాలు లేవంటున్నారు కదా, అలా మరి వాడికి వచ్చేమో మనకేం తెలుసు. నేను బాగా విన్నది ఏమిటి అంటే, ఒక గురువు గారు ఈ హైదరాబాద్లోనే ఒక శిష్యురాలకి ఇలా అంతకుముందే వరకు ఎక్కడో ఒక చోట ఒక పూజ చేశాడు, ఒక అమ్మాయి పూజ చేశాడు. ఆ అమ్మాయి దగ్గర 20 లక్షల రూపాయలు ఇచ్చిందట ఆవిడ. ఆ పూజ చేయించుకున్నందుకు, ఆవిడకి చేస్తున్నందుకు. ఆవిడని కూర్చోబెట్టి చేశారు ఈ పూజ. 20 లక్షలు ఇచ్చిందట. చాలా బాగుంది అనుకున్నాను నేను. అంటే 20 లక్షలు వాళ్ళకేం కలిసి వచ్చిందో మనకు తెలియదు. ఈ వీడి మాత్రం బాగా వచ్చింది. సరే, తర్వాత ఇంకొక స్త్రీకి ఎవరో తీసుకొచ్చి అమ్మాయి కూడా చేయమని అడిగిందట. చేస్తామన్నారట. అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత అమ్మాయి అడ్డం జరిగిందట. ఆఖరి రోజున ఆ చేసేటువంటి టైంకి అమ్మాయి అడ్డం జరిగిందట. నేను విన్నది అది. అలా అడ్డం తిరిగితే ఏమైంది, ఏమిటంది, నన్ను కూర్చోబెట్టి నన్ను ఇప్పుడు వ్యవస్థగా ఇక్కడ కూర్చోమంటావా, నన్ను ఇట్లా చేస్తావా, నువ్వు నాకు గురువువి, నువ్వు ఇట్లా చేయొచ్చా అని చెప్పేసి అమ్మాయి బాగా అడ్డం తిరిగింది అని. అలా అడ్డం తిరిగేప్పుడు మిగిలినటువంటి వాడు చుట్టూ జనాభా ఎంత కొత్త తెలుసు, అంతా తెలియదు కదా, వాళ్ళంతా కూడా ఎదురు తిరిగి ఆ గురువు గారిని పట్టుకుని తిన్నారు అని, కొంతకాలం అసలు ఆయన హైదరాబాద్ నగరానికి రాకుండా వెళ్ళిపోయాడు అని, ఇప్పుడిప్పుడు మళ్ళీ హైదరాబాద్లో కాలు పెడుతున్నాడు అని ఈ మాట కూడా విన్నాను నేను. మరి అందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయంటే వాళ్ళకే తెలియాలి, మనకే తెలియదు. కాబట్టి ఇలా ఈ యోని పూజలు అనేవి ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే దేవాలయాల్లో కూడా ఈ యోని పూజ జరుగుతుంది కదా, ఇది ఒక ఇది దేవాలయాల్లో కూడా జరుగుతుంది కదా. అంటే మనం అమ్మవారి విగ్రహానికి అర్చన చేస్తాం కదా, అక్కడ ఈ యోని పూజ అనేది అక్కడ పెట్టుంది. మేము మనకు అందరికీ తెలిసినటువంటిది మనం చెప్పుకోవచ్చేమో కూడా. ఆ విశాఖపట్నం దగ్గర ఉంది కదా పీఠం, అనకాపల్లి దగ్గర దేవీపురం. ఆ దేవీపురంలో వాళ్ళు చక్కగా రాశారు ఇక్కడ యోని దేవాలయము అని. అక్కడ పెడితే వాళ్ళంతా చూపించారు, ఇదండి ఇక్కడి నుంచి ఇదంతా చేస్తారండి అని. అదే కాదు, అసలు అక్కడ నుంచి ఇలా కొంచెం పైకెడితే అక్కడ ఒక కొండ, అక్కడ శివాలయం ఉందండి, అక్కడ దర్శనం చేస్తూ రండి అన్నారు. సరే, ఇక్కడికి జన్మ సగం ధన్యం అయింది కదా, అప్పుడు అక్కడికి వెళ్తే పూర్తిగా ధన్యం అవుతుంది. అక్కడికి వెళ్ళాను నేను. శివాలయం ఉంది అక్కడ. శివాలయంలో నమస్కారం పెట్టి ఇంతకు వస్తుంటే కాదు ఆ పక్కన ఉంది శివలింగం, అసలు నమస్కారం పెట్టవలసింది దానికి అన్నారు. ఓహో, అంటే శివలింగం అది స్వయంభూ అని నేను ఓకే స్వయంభూవే ఏమిటి అని అక్కడ దానికి వెళ్ళాను. అక్కడ దానికి పెడితే చూడటానికి పెడితే అక్కడ పానువట్టం, ఆ పానువట్టం మీద పురుషంగాన్ని ఇలా ప్రత్యక్షం చేశాడు. అది అక్కడ శివలింగం. సో దేవాలయంలో ఉన్నటువంటిది. మనం ఏం చెప్తాం దానికి? ఇలాంటి చేసేవాళ్ళు ఉన్నారా అని అడిగితే కనిపిస్తున్నారు కదా, దానికి తగినటువంటి ఇది వాళ్ళ దగ్గర ఉంది, దాన్ని మనం. అయితే ఇప్పుడు ఇటువంటి ఈ పూజలు అనేవి మనం చేయవచ్చా, వీటిని మనం ఎంకరేజ్ చేయవచ్చా? ఇవి వామాచారంలో ఉన్నాయి. మనం ఎప్పుడైనా సినిమాలు చూస్తూ ఉంటే అందులో మాయిల్ ఫకీర్ వస్తాడు, వాడు ఆడపిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటాడు, వాడు ఇష్టం వచ్చేవాడు చేస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఇదే ఆ సంప్రదాయమే. మరి చేయొచ్చా అంటే మనం ఏం చెప్తాం? మనం ఒక్కడే చెప్పగలిగింది ఇవన్నీ కూడా నీతి బాక్యము. సమాజంలో వీటిని యాక్సెప్ట్ చేయకూడదు, నీతి బాక్యమైనటువంటివి, అందుకని ఇవి చేయొద్దు అని చెప్తాం. ఆయన తప్పించి మిగిలినవన్నీ అసలు హాయన పద్ధతి ఏమిటి అంటే, మనం వైదికంగా అమ్మవారికి అర్చన చేయడం, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవర్తక సింహాసనం సమర్పయామి. విచిత్రం అంటే వాళ్ళు కూడా ఇవే మంత్రాలు చెప్తారు, సేమ్ మంత్రాలు. మంత్రం ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి ఇదే చెప్తున్నాడు, నివేదనం సమర్పయామి అన్నాడు. కాకపోతే మనం కొబ్బరికాయ కొడుతున్నాం, వాడేమో దెబ్బేస్తున్నాడు, తలకాయలు వేసిపోతాడు. అదే తేడా వస్తుంది. అంతేకాదు, ఇంకా
ఈ మంచం తదా మత్స్యం ముద్ర మైథునమే వచ్చారన్న మనం ఆ మైథునం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు చాలా నీచాతి నీచమైన పనులు చేస్తున్నారు. అవి వాళ్ళు నీచాతి నీచమని మనం అంటానికి కూడా లేదు, వాళ్ళనేం మనం కామెంట్ చేయం. మన లెక్కలో అవి నీచాతి నీచం, అసాంఘికం అని మనం చెప్పుకున్నాం కదా. అంటే మనం మాత్రం చేయం. ఇప్పుడు వామాచారం వద్దు అని చెప్తాం మనం. ఎందుకు చెప్తాం? మీరు అక్కడ ఓ జంతువుని నరికారు అనుకోండి, అదంతా ఆ బ్లడ్ పడిపోయి చూడటానికి చాలా దిగుప్సాకరంగా ఉండదు. అందుకని మనం వద్దు అంటాం. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను, వాళ్ళు దేవతకి బలిస్తున్నాడు, ఏమిటి మేకను బలిస్తున్నాడు. నేను మేకను బలి ఇవ్వటం అంటే ఇలా కత్తితో కొట్టేయడమే నేను చూశాను. కానీ వాడు అలా కాదు, ఆ మేకను పట్టుకుని ఇలా దాని భుజం మీద వేసుకునే మేకని దాన్ని మెడకాయ ఇలా లాగేసి నోరు తెచ్చి ఆ నోటితో దాన్ని పీక ఆ కలిసి పుట్టుకుని అని లాగేసాడు. అది ఇక్కడి నుంచి ఇక్కడి దాకా చర్మం అంతా చీరిపోయింది, అది నడుస్తోంది. అలా లాగేసి దాన్ని పట్టుకుని ఇలా గిరా చెప్పి విసిరేసాడు, నోటితోనే పట్టుకుని విసిరేసాడు. వీళ్ళు అవతల పడింది. అరే వీడి పళ్ళకి ఇంత బలం ఉందా అనుకున్నాను నేను. మరి చాలా బలంగా మనకైతే పళ్ళు ఊడిపోతాయి. అక్కడ జీవంతి ఇబ్బంది పడుతోంది, ఎంత అరాచకం అది. నేను కాదనలేదు, పడిన తర్వాత ఊరుకోలేదు, మళ్ళీ వెళ్ళిపోయి ఒక కుక్క ఎలా అయితే పట్టుకుంటుందో అట్లా ఈ కాళ్ళు చేతులు నేల మీద పెట్టి మళ్ళీ దాన్ని నోటితో పట్టుకుని మళ్ళీ ఇట్లా చీలుస్తూ, ఏమిటంటే బలి అనేది అది తెలంగాణలో ఎక్కడో జరిగింది. అంటే ఇది జంతువులు, క్రూర మృగాలు బిహేవ్ చేసినట్టుగా ఉంది, జ్ఞానం ఉన్న మనుషులు బిహేవ్ చేస్తున్నట్టుగా అలాగే ఉంది. సో బలి అంటే ఈ రకంగా బలిచ్చేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట, చాలా ఘోరాతి ఘోరంగా. అందుకే మనం చెప్పేది వామాచారం దొరికిపోవద్దు. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏమంటే, చాలా మంది ప్రచారం చేస్తూ ఉన్నారు, వామాచారంలో కనుక చేసినట్టయితే మంత్రం చాలా త్వరగా ఫలిస్తుంది, అమ్మవారు ప్రీతి చెందుతుంది, మీ కోరిక తీరుతుంది అని. ఇదంతా ఒకటమ్మ, ఏం కాదు. వామాచారంలో ప్రీతి చెందింది అని చెప్పగలిగినటువంటి వాడు ఫలానా వాడు చేశాడు, అమ్మవారు ప్రీతి చెందింది అని ఎవరినైనా ఒక్కళ్ళని చూపించగలమా మనం? ఎక్కడైనా ఉన్నాడా? వాడు సుఖపడినటువంటి దాఖలాలు ఉన్నాయా? వాడి జీవితంలో హాయిగా ఉన్నాడు తర్వాత అనేటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? పోయి నరకాసురుడు ఆ 16,000 మంది ఆ రాజకుమార్తెలను తీసుకెళ్ళి అక్కడ కామాఖ్య దగ్గర బందీ చేశాడు అని చెప్పారు కదా. వాళ్ళేగా శ్రీకృష్ణ పరమాత్ముడు వదిలించి వివాహం చేసుకున్నాడు అన్నది. మరి పోనీ ఆ నరకాసురుడు ఏమైనా బాగుపడ్డా? మరి ఎవరు లేదు కదా. మరి దేనికోసం చేస్తున్నారు మీరు? మనం చేస్తే ఏమో ఉండాలి, లేదన్నా పరం ఉండాలి, మోక్షం ఉన్నా రావాలి, లేదా ధనధాన్యాలు భోగభాగ్యాలు ఇక్కడన్నా రావాలి. ఇది రాదు అది రాదు, మరి ఎందుకు ఇక్కడ ఈ కంచిగరుడి సేవ ఎందుకు? ఎవరిని ధరించడానికి సేవ చేసేది మనం? మంత్రం ఏదో త్వరగా ఫలిస్తుంది అలా అనుకోవటం చాలా తప్పు. ఎక్కడా అటువంటి దాఖలాలు లేవు. వీళ్ళు నాశనం అయిపోయినటువంటి వాళ్ళే మనకి ఎక్కువ తెలిసి తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా, అంటే బాగుపడినటువంటి వాళ్ళు, సుఖంగా ఉన్నటువంటి వాళ్ళని మనం చూడలేదు. కాబట్టి వామాచారాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి మనం దక్షిణాచారంలో అమ్మవారిని ఉపాసించడం అనేది చాలా ప్రశస్తమైనటువంటి విషయము. ధన్యవాదాలు గురుగారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి